ఈరోజు ఇస్రో ఏదైతే ఈరోజు మన భారతదేశానికే ఒక గర్వకారణమైన చారిత్రాత్మకమైన ఈరోజు శాటిలైట్ని మన నింగిలోకి పంపించారు. అది 104 ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎవరు ఇటువంటి రికార్డ్ చేయనటువంటి గతంలో 2013లో అమెరికా 27 ఉపగ్రహాలు పంపడం, రష్యా 31 ఉపగ్రహాలు పంపడం, ఈరోజు భారతదేశం యొక్క శాటిలైట్ ఏదైతే ఉందో అది ఇతర దేశాల శాటిలైట్లు కానీ 88 అమెరికన్ నానో శాటిలైట్స్ని తీసుకెళ్ళడం, అలాగనే కజకిస్తాన్ది, ఇజ్రాయెల్ది ఎవరైతే అత్యంత మేధావులు వాళ్ళ దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఎవరు లేదంటారు వాళ్ళ శాటిలైట్ని, నెదర్లాండ్స్ది, స్విట్జర్లాండ్ది, యుఏఈది వీళ్ళందరి యొక్క ఉపగ్రహాలు ఈరోజు మన నెల్లూరు జిల్లా నుంచి శ్రీహరికోటలో లాంచ్ చేయడం, అది గొప్పగా విజయం అవడం నిజంగా మన సైంటిస్ట్ అందరికీ, ఇస్రో బృందం అందరికీ నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశం ఎంతో గర్వపడాల్సి ఉంది. మనమందరం కానీ ఏది కానీ మన భారతదేశంలో ఉండే శక్తి అటువంటిది. మన అందరూ ఏది కావాలనుకుంటే, ఏది చేయాలనుకుంటే ఒక దృఢ సంకల్పంతో చేస్తే మనం సాధిస్తామనడానికి ఇదే ఒక నిదర్శనం అని కానీ తెలియచేస్తూ, మరోసారి ఈ భారత జాతి మొత్తం గర్వపడేటట్టు చేసిన ఇస్రో ప్రతి ఒక్క సైంటిస్ట్కి, దాన్ని పూర్తి స్థాయిలో తోడ్పడిన వాళ్ళందరికీ కానీ ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై హింద్.